ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్ర శనివారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ వచ్చే 4 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ఇక కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. కాగా గత 3 రోజులుగా తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం కూడా హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. గురువారం సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకు కొనసాగింది. దీంతో జూబ్లీహిల్స్, పంజాగుట్ట, యూసఫ్గూడ, అమీర్పేట, బంజారాహిల్స్, ఫిలింనగర్, బోరబండ, చార్మినార్, ఎర్రగడ్డ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. రహదారుల మీద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించారు.